అన్నటువంటి మాటలు వెనక్కి వెళ్ళిపోతాయా? అంటే జగన్మోహన్ రెడ్డి సరైన వ్యక్తి అయిపోతాడా? చూద్దాం. అసలు దీనిపైన టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు, జనసేన వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎన్లిస్టులు ఏం చెప్తా ఉన్నారు, ఆంధ్ర సమాజం ఎట్లా చూస్తూ ఉందనేటువంటి అంశాన్ని మనం ఈ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతా ఉన్నారు టీడీపీ పార్టీ నుంచి విజయభాస్కర్ గారు, అదేవిధంగా జనసేన నుంచి శిరీష తోలేటి గారు, వైఎస్ఆర్సీపీ నుంచి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, ఎన్లిస్ట్ కృష్ణాంజనేయులు గారు కాసేపట్లో జాయిన్ అవుతారు. రైట్. హవెవర్ ముందు మన స్టూడియోలో ఉన్నటువంటి గెస్ట్తో మొదలెద్దాం. విజయభాస్కర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు. మనం లైవ్ టెలికాస్ట్ చేయడం కూడా జరిగింది. ఆయనతో పాటు పోలీస్ ఆఫీసర్లు, తర్వాత మిగిలినటువంటి నేతలు మాట్లాడినటువంటి మాటలు కూడా. అసలు ఈ మాటలు ఎలా చూడాలి? ఇది మొదటిసారి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు మీ బట్టలు ఊడదీస్తా అని చెప్పడం ఇది రెండోసారి. ఆయన గతంలో కూడా నాకు గుర్తులేదు కరెక్ట్గా, గుంటూరు వంశీ అరెస్ట్ అయిన తర్వాత అనుకుంటా తన ఫ్యామిలీని చూడడానికో ఎప్పటికో వెళ్ళినప్పుడు నాకు తెలిసి అప్పుడు కూడా ఒకసారి మాట్లాడినట్టు నాకు గుర్తు. ఇది రెండోసారి. ఏదేమైనా అక్కడ అన్నాడా ఇక్కడ అన్నాడా నాకు కరెక్ట్ గుర్తులేదు, బట్ ఇది రెండోసారి ఆయన ఇలా మాట్లాడడం. ఎలా చూడొచ్చు అసలు యాక్చువల్గా? రాజ్యాన్ని సవాల్ చేస్తున్నట్టుంది ఆయన ప్రసంగ ధోరణి. ఆ రోజు ఆయన రాజ్యం వీరభోజ్యం అంటారు, కానీ ఆ విధమైన అనుచిత ప్రసంగాలతో ఆయన వీరుడు కాలేడు, ధీరుడు కాలేడు, భీరువు అవుతాడు, పిరికి పందు అవుతాడు. ఉత్తర కుమార ప్రగల్భాలు అనుకోవాలి వీటిని. ఈ విధంగా ప్రసంగాలు చేసి గతంలో ఒక్కసారి తనకి అవకాశం ఇవ్వమని చెప్పేసి ప్రజల్లో తిరిగి రిక్వెస్ట్ చేసి రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా చెప్పుతో కొట్టండి, చెట్టుకు ఉరిదీయండి, గుడ్డలు ఊడదీసి కొట్టండి, ఇలాంటి ప్రకటన చేసి 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 అతను ఒక్కసారి విజయం సాధిస్తే తిరిగి అదే ధోరణి మరోసారి తనకు అవకాశం వచ్చేలా చేస్తుందని పగటి కళ్ళకు అంటున్న జగన్ ఆయన. కాబట్టి నిన్న వచ్చి రాగానే ముందు అసలు అక్కడ ఏం జరిగింది, సమస్య ఏంటి అనేది వాటిని తెలుసుకోకుండా మరి మొదటి నుంచి రెచ్చగొట్టే వైఖరితో, పైగా అక్కడికి వచ్చిన ప్రజానీకానికి మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యేగా, మాజీ ఎంపీగా ఇన్ని పదవులు నిర్వహించి రాజ్యాంగబద్ధమైన పదవులు నిర్వహించిన ఆయన ప్రజానీకానికి ఏమి సందేశం ఇవ్వడానికి వచ్చాడు? అక్కడ రెచ్చగొట్టి ఎప్పుడు చూసినా ఆయన ప్రసంగ ధోరణి ఒక రౌడీలాగా, ఆయన రౌడీలాగా, ఒక స్టేట్ రౌడీలాగా మాట్లాడితే ప్రజాపాలకుడిగా 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన పరిపాలించి, అదేవిధంగా పార్లమెంటు సభ్యుడిగా భారత చట్టసభలో పనిచేసి ప్రతిపక్ష నాయకుడిగా గతంలో పనిచేసిన ఆయన ఆ విధంగా ఏదో రౌడీలు మాట్లాడినట్టు మాట్లాడితే అది చెల్లుబాటు అవుతుంది ఆ ఎల్లకాలం? ఏదో ఒకసారి యువతని రెచ్చగొట్టాడు, అదేవిధంగా ప్రజానీకాన్ని రెచ్చగొట్టాడు. ఒక్కసారి అని చెప్పేసి తండ్రి పేరు చెప్పేసి రాష్ట్రం నలుమూలలా పర్యటించాడు. ఒక్కసారి పోనీ యువకుడు అవకాశం ఇద్దాం, మంచి పరిపాలన, సుపరిపాలన అందిస్తాడని అనుకున్న ప్రజానీకాన్ని ఆశలన్నింటినీ ఒమ్ము చేసిందే కాకుండా 5 సంవత్సరాల రాష్ట్రంలో అరాజకాన్ని సృష్టించి దోపిడీలు, దౌర్జన్యాలకు మారుపేరుగా నిలిచిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరలా నిన్న అనంతపూర్ జిల్లా, పాత అనంతపూర్ జిల్లాలో ఆ విధంగా మాట్లాడడం అనేది ప్రజానీకాన్ని కాదు, మొత్తం యావత్ సమాజాన్ని దిగ్భ్రమణకు గురి చేసింది. ముఖ్యంగా ఏ పోలీస్ శాఖ అయితే ఉందో ఆ డిపార్ట్మెంట్ని ఆందోళనకి, మనస్తాపానికి, తీరని వ్యధకి గురి చేసిన సంఘటన. మొత్తం ఈరోజు మనం గుండెల మీద చేయి వేసుకొని సుఖంగా నిద్రపోతున్నామంటే, మన ఆస్తులంతా పదిలంగా ఉన్నాయంటే, మనకి ఎలాంటి భయాలు, ఆందోళన లేకుండా జీవిస్తున్నామంటే, మనశ్శాంతిగా ఉన్నామంటే ఆ పోలీస్ శాఖ పుణ్యం అనేది ముందు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలా. తన ఆస్తులకైనా తనకైనా రక్షణ కల్పించేది ఆ పోలీస్ శాఖని జగన్మోహన్ రెడ్డి సందర్భంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మరి అదే పోలీస్ లేకపోతే పరిస్థితి ఏంటి? నువ్వు 5 సంవత్సరాలు పరిపాలించావు, మరి అదే పోలీస్ శాఖ నీ కంట్రోల్లో ఉంది. మరి నువ్వు ఉపయోగించినట్టు పోలీస్ శాఖని మీ నాన్న హయాంలో కానీ, నీ హయాంలో కానీ అధికారులు ఒక్క పోలీస్ శాఖ అధికారులే కాదు, ఇతర అనేక శాఖలకు సంబంధించి, మైన్స్ సంబంధించిన అధికారులు అయితేనే, ఇతర మహిళా అధికారి శ్రీలక్ష్మితో సహా ఎంతో పెద్ద కుటుంబంలో పుట్టి, ఎంతో గౌరవప్రదమైన కుటుంబంలో పుట్టి, గొప్ప సంస్కారిగా వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న కుటుంబంలో పుట్టిన శ్రీలక్ష్మిని పుణ్యాన జైలు జీవితం అనుభవించాల్సిన నికృష్ట పరిస్థితి మిస్టర్ జగన్ నువ్వు తెప్పించావు ఆయనకి, మా ఆవిడికి. మరి మీ తండ్రి హయాంలో కానీ, నీ హయాంలో కానీ ఎంతమంది అధికారులు జైలు జీవితం అనుభవిస్తున్నారు? అదేవిధంగా ఎంతమందిని టార్చర్కి గురి చేసావు? రఘురామకృష్ణరాజు గారి పోలీసు కస్టడీలో నువ్వు వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తానని ఆశపెట్టి కొంతమందిని నీ గులాములుగా చేసుకొని ఏ విధంగా టార్చర్ పెట్టావు? అదేవిధంగా కొల్లు రవీంద్రన్ కానీ, ధూళిపల్ల నరేంద్రన్ కానీ, అదేవిధంగా నీకు ఉమాని కానీ, లేకపోతే ఇంకా అనేక మందిని పోతే రాష్ట్రం నలుమూలల్లో నీకు ఎదురు తిరిగిన వాళ్ళని, నిన్ను ప్రశ్నించిన వాళ్ళని, గళం విప్పిన వాళ్ళని
వాళ్ళందరినీ రాత్రిపూట అర్ధరాత్రులు ఏకుందావున చింతకాయలు అయిన పౌత్రుడిని వాళ్ళ అబ్బాయిని వీళ్ళందరినీ ఏం చేసావు నువ్వు? మరి అదే పోలీసులు ఉపయోగించి నువ్వు వాళ్ళకి ప్రమోషన్లు ఆశ చూపి కొంతమందిని గులాంగిరి చేయించుకొని వాళ్ళందరినీ నడిపించావు. మరి ఆ విధంగా దుర్మార్గ పాలన చూసి ప్రజలంతా అసహించుకొని నీ పరిపాలనకు స్వస్తి చెప్పాలనుకుని 10 మాసాల క్రితం ఇచ్చిన తీర్పు మళ్ళా నువ్వు జీర్ణించుకోలేక ఎప్పుడు ఎలాంటి నువ్వే రెచ్చగొడుతున్నావు ప్రజల్ని. రాష్ట్రంలో శాంతి భద్రతలని కాపాడడానికి మేము ప్రయత్నిస్తుంటే నువ్వు శాంతి భద్రతలు లేకుండా చేసి ఈ రాష్ట్రం అంతా అరాజకంగా తయారైందని లోకానికి చూపించాలనుకుంటున్నావు. అందులో భాగంగా నువ్వు మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నువ్వు ఢిల్లీకి పోయి రాష్ట్రపతి పరిపాలన విధించమని కోరావు. ఆ రోజే ఆ కొద్ది రోజులకి. మరి ఇప్పుడు నువ్వు అధికారం లేకుండా బ్రతకలేకున్నావు. అందుకే నీ మీద పాత కేసులు ఉన్నాయి, మళ్ళీ కొత్త కేసులు రాబోతున్నాయి. అనేక కేసుల్లో నువ్వు బుక్ కాబోతున్నావు. మరి మరలా నీకు అధికారం కావాలని కళ్ళగంటూ రెచ్చగొట్టి రాష్ట్రాన్ని రక్తపాతంగా సృష్టించాలని మళ్ళీ నీ దౌర్జన్య పరిపాలన అరాజక పరిపాలన తీసుకురావాలని కళ్ళగంటున్నావు. వాటన్నిటికీ ఇక్కడ రాష్ట్ర ప్రజలు తగిన రీతిలో ఇప్పటికే నీకు సమాధానం చెప్పారు. భవిష్యత్తులో ఇంకా సమాధానం చెప్తారు. నువ్వు అప్పుడు దాకా వచ్చే ఎన్నికల దాకా బయట తిరగలవో లేకపోతే జైలు ఓతలు లెక్క పెడతా ఉంటావో అది నీ అంతరాత్మకే తెలుసు. మరి ఈ పరిస్థితుల్లో నువ్వు పోలీసు వ్యవస్థని డిపార్ట్మెంట్ని నువ్వు ఆ విధంగా మాట్లాడడం బట్టలు అంటే అలాంటి భాష ఎవరైనా సభ్య సమాజం